ఐపీఎల్లో రికార్డు క్రియేట్ చేసి సీజన్ 18ను ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇప్పుడు వరుస పరాజయాలు తప్పడం లేదు. సీజన్ తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ తరువాత ఆడిన ప్రతి మ్యాచ్లో భారీ ఓటమిని చవిచూసింది. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2024 టైటిల్ విన్నర్స్ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 80 పరుగుల భారీ తేడాతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ పర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు ఎస్ఆర్హెచ్ కు ఇక తిరుగులేదు, ఈసారి టైటిల్ ఎస్ఆర్హెచ్ దేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు జట్టు ఆట తీరును చూసి తమ అంచనాలు తప్పని భావనకు వస్తున్నారు. కేకేఆర్ తో జట్టు ఓటమిపై సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిమానులు ఊహించిన మేరకు తమ ప్రదర్శన ఉండట్లేదని అన్నారు. బ్యాటింగ్ లో కాస్త పర్వాలేదనిపించుకున్న బౌలింగ్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. జట్టు ఓటమికి బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్లు మిస్ చేయడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్యాచ్లు మిస్ చేయడం మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్లేయర్స్ తమ ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డారు. ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణిస్తే రాబోయే మ్యాచ్ల్లో విజయాల బాట పట్టవచ్చని కమిన్స్ స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటగా ఓటమికి ఒక కారణం ఉందని ఒప్పుకున్నాడు. స్పిన్నర్లను జట్టులోకి తీసుకుని ఓవర్లు వేయించకుండా ఉండడం అదే మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాలి. ఇంకా 8 ఓవర్లు స్పిన్ వేసే అవకాశం ఉన్నా ప్రయోగించకుండా పేస్ తోనే వేయించాడు. దీంతో కేకేఆర్ బ్యాటర్స్ పండగ చేసుకున్నారు. ఒక పక్క రహానే, వరుణ్, నరైన్ వంటి స్పిన్నర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తే కమిన్స్ మాత్రం నో స్పిన్ అన్నాడు. మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ ఇది నా పొరపాటే, స్పిన్నర్లను ఉపయోగించి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈసారి సన్ రైజర్ ఆట తీరు చూస్తుంటే సెమీస్ కు కూడా కష్టమే అన్నట్లు ఆడుతున్నారు. చూడాలి మరి. కాటేరమ్మ కొడుకులు అని పేరు పెట్టుకుని కాటేరమ్మ పరువు తీస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అటు కావ్య మారన్ కూడా ఈ ఓటములపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు సమాచారం. చూడాలి మరి రాబోయే మ్యాచ్ల్లో ప్యాట్ కమిన్స్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తాడో. సన్ రైజర్స్ ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.